ఎట్టుందిరా టేస్ట్? సూపర్ ఉందా? మావాడు చట్నీ అంటేనే వాడు పానం అంతా తిన్ననే ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మామిడికాయ చట్నీ తయారు చేయబోతున్నాము. ముందుగా మామిడికాయలను శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది మామిడికాయ చట్నీ తయారు చేయడానికి. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ఈ మామిడికాయలను మాత్రం ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. మామిడికాయలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ఇంగ్రీడియంట్స్ ఇవి ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర, అలాగే మెంతులు, తర్వాత ఆవాలు, ఇవన్నిటిని మనం మామిడికాయ చట్నీలో ఎలా వాడతామో చూపిస్తాను, చూడండి. ఈ చట్నీలోకి పల్లి నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకోవచ్చు, కాకపోతే పల్లి నూనె మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం పల్లి ఆయిల్ పోసుకోవాలి. అంటే ఆయిల్ కాసుకోవాలి, వేడి చేసుకుంటేనే బాగుంటుంది. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో వెల్లిపాయలని వేసుకోవాలి. వెల్లి రెబ్బలు ఇలా వెల్లిపాయలు వేసుకుంటే బాగా వేగుతాయి. పచ్చివి వెల్లిపాయలు చట్నీలో వేస్తే చట్నీ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇలా బాగా వేగనివ్వాలి. అంటే పచ్చివి కూడా వేసుకోవచ్చు, కొన్ని వేగినవి కొన్ని పచ్చివి కూడా చట్నీలో వాడుకోవచ్చు. ఇప్పుడు వెల్లిపాయలను ఇలా బాగా వేగిన తర్వాత ఈ వేడి నూనెని స్టవ్ ఆఫ్ చేసుకొని బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చట్నీ అంతా తయారైన తర్వాత అప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం వేసుకొని దీన్ని అంతా చట్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ అందులో పోసుకోవాలి. అది కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేస్తున్నాము. వేసి వేడి నూనె దించి అక్కడ పెడితే అది కొద్దిగా చల్లవారుతుంటుంది. ఈ ఆవాలను మనము పొడిగా తయారు చేసుకుందాం. అలాగే తర్వాత జీలకర్ర, మెంతులు కూడా పొడి చేసుకోవాలి. ప్రస్తుతానికైతే మనం ఆవాలను పొడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కొన్ని మెంతులు ఒక స్పూన్, అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండింటిని బాగా వేడి గిన్నెలో వేసుకొని బాగా ఇలా వేడి ఎక్కాక వేయించుకున్న తర్వాత దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇట్లా మామిడికాయలను టోటల్గా మొత్తం కొట్టుకోవాలి. చాలా వరకు తెల్లగా ఉండాలి కాయలు. ఇవి కొద్దిగా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, అంటే పండు టైపులో కనిపిస్తున్నాయి. ఇలా పండుగా ఉన్నాయి తీసుకోవద్దు. ఇక మాకు తప్పదు కాబట్టి ఇక్కడ దొరకలేవు కాయలు, కాబట్టి ఇంక తీసుకున్నాం. ఇది చాలా రోజుల వరకు ఉండవు పండుగ అయితే, కాబట్టి కాయ తెల్లగా ఉండాలి. ఇక్కడ జీడి చూస్తున్నారు కదా లోపల ఉండేది, ఇలా తెల్లగా ఉండాలి కాయలు. ఈ పండుగ వచ్చినాయి, పండైనాయి కాబట్టి ఇలాంటి కాయలు తీసుకోకండి. ఓకే, ఇలా నీట్గా శుభ్రంగా మంచిగా నీట్గా కొట్టుకొని తడి లేకుండా నీట్గా చట్నీ చేసుకున్నప్పుడు రెడీ చేద్దాం. చాలా వరకు మామిడికాయలు కొట్టేవాళ్ళు అంటే సొంతంగా ఇంట్లో కొట్టుకుంటూ ఉంటారు లేడీస్. ఫస్ట్ ఇలా కొట్టాలి, అడ్డం అంటే ఇలా సగం కొట్టిన తర్వాత దీనిని ఇలా బోర్లో పెట్టి ఇట్లా కొట్టాలి. ఎందుకంటే చాలా వరకు ఇలా పెట్టి ఇక్కడ చేయి పట్టుకొని ఇట్లా కత్తితోటి కొడుతుంటారు. అలా కొట్టొద్దు, కొడితే ఈ చేయి పైన కత్తి పడి చేయి కట్ అయిపోతుంది. కాబట్టి ఇలా బోర్లో పెట్టి కొట్టాలి. అట్లా కొట్టొద్దు, ఇట్లా కొట్టాలని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మీకు చెయ్యి ఇంపార్టెంట్, చట్నీ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి చేయి చూసుకొని జాగ్రత్తగా కొట్టుకోండి. ఇప్పుడు ముక్కలు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు పసుపు తగినంతగా, అంటే ఒక టీ స్పూన్ సరిపోతుంది. ఓకే, మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఆవాల పొడి దానికి తగినట్టుగా వేసుకోవాలి. కొలతల ప్రకారం అయితే మాకే క్లియర్గా తెలియటం లేదు, ఎందుకంటే మా ఆమె అయితే కరెక్ట్గా వేస్తుంది. కొలతలు అనేది అసలు కరెక్ట్గా తెలియదు మాకు. ఓకే, వెల్లిపాయలు
కొన్ని మనం పోసులో వేసుకున్నాము, కొన్ని పచ్చిగా ఉంచుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేగిన తర్వాత మనం దాన్ని పొడి చేసి పెట్టుకున్నాము, అవి కూడా ఇందులో 1 టీ స్పూన్ లేదా టీ స్పూన్ నర వేసుకోవాలి. అవి తక్కువ వేసుకుంటేనే బెటరు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఓకే, దానికి తగినట్టుగా కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ మరీ ఎక్కువ అయితే చట్నీలో తీసుకోవడానికి రాదు. చూసుకొని తక్కువ వేసుకుంటేనే బెటర్ సాల్ట్. ఓకే, ఇప్పుడు మిర్చి పౌడర్, కారం పొడి, ఇది కూడా మీకు ఎంత కావాలనో అంత చూసుకొని వేసుకోవడం బెటరు. చాలా ఎక్కువ కారం ఉన్నా పిల్లలు తినరు. చేసేది మెయిన్ ఇంపార్టెంట్ పిల్లల కోసం. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా చేతితోనే శుభ్రంగా నీట్గా కలుపుతున్నాం. దీన్ని మనం బ్లౌజ్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం అమ్మటం లేదు కదా, ఓన్లీ ఇంట్లోకి కాబట్టి మనం బ్లౌజ్ వేసుకోకుండా కూడా కలుపుకోవచ్చు. చాలా వరకు బ్లౌజ్ వేసుకొని కలుపుకుంటేనే బెటర్, ఎందుకంటే కారం కాబట్టి చేతులకు చాలా కారంగా ఉంటుంది. మా ఆవిడకు బ్లౌజ్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, కారం అయినా సరే. ఎట్లా అవుతుంది చూడు, మంచిగా నవ్వింది. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇందులో పచ్చగా కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫ్లాష్ లైట్ వేసాను కాబట్టి ఇది ఎర్రగా ఉంటుంది కారం. నాకైతే ఎర్రగా అనిపిస్తుంది, కాకపోతే నాకు ఫ్లాష్ లైట్ వేసిన మొబైల్ లైట్, అందుకు పచ్చగా కనిపిస్తుంది. మనం నూనె కాగి పెట్టుకున్నాం కదా పోసు కోసం, ఇందులో వేడి చేసి జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లిపాయలు అంటే వెల్లి రెబ్బాలు అంటారు కదా, అవి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. బాగా కలిపినటువంటి ముక్కల్లో ఆయిల్ పోసుకోవాలి. అంటే చల్లగా ఆరిన తర్వాత, వేడివేడివి కాదు, ఈ నూనె బాగా చల్లగా ఆరిపోయింది. వేడి పోసుకొని అందులో చేయి పెట్టారు తెలియని వాళ్ళు. ఓకే, ఇప్పుడు దీన్ని నీట్గా మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు కొద్దిగా ఎర్రగా కనిపిస్తుంది, ఇప్పుడు చాలా ఎర్రగా కనిపిస్తుంది కదా, ఇంతకుముందు పచ్చగా కనిపించింది పసుపులాగా. ఇలా ఉంటుంది, కానీ చాలా రుచిగా ఉంటుంది మా ఆవిడ చేతి నుంచి. అంటే మరీ ఎక్కువ పొడుతున్నారు, భార్యని అస్సలు పొగడొద్దు, కాకపోతే నిజంగానే మా ఆవిడ చేస్తే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఎట్లా చేస్తుందో సేమ్ మా ఆవిడ కూడా అట్లే చేస్తుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ ఇందులో ఆయిల్ గిట అంటే నూనె సరిపోకపోతే మళ్ళీ ఎప్పుడైనా చట్నీలో పోసుకోవాలి అనుకున్నప్పుడు మనం వేడి చేసి మళ్ళా చల్లారిన తర్వాత మాత్రమే ఆ డబ్బాలో కానీ లేదో సీసాలో కానీ పెట్టినప్పుడు అందులో పోసుకోవాలి. ఆయిల్ తక్కువ అయినప్పుడు ఎప్పుడైనా చల్లటిది పోయొద్దు, అంటే వేడి చేసి చల్లగా అయింది పోయాలి. ఓకే, దీంట్లో సాల్ట్ కానీ ఏమైనా తక్కువ ఉందంటే ఇప్పుడే చెక్ చేసుకోవాలి. డబ్బాలో పెట్టిన తర్వాత చెక్ చేసి పోయడానికి రాదు. ఎట్లుంది, బాగుందా? చట్నీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసాం కాబట్టి మినిమం 2 days లేదా 1 week తర్వాత, అంటే వారం రోజుల తర్వాత, 7 రోజుల తర్వాత తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. కానీ మేము రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం మా పని అలవాటు. ఇప్పుడేనా? మా వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తారంట. మా వాళ్ళు చట్నీ లేని బతకరు కాబట్టి నాకు తెలిసి వారం రోజులు పెట్టి ఆగే కంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే వారం రోజులలో అయిపోతుంది చట్నీ, అంతేనా? అట్లా మా వాళ్ళు వెయిట్ చేయడం అసలు ఇష్టం లేదు. మా ఆవిడకు, మా పిల్లలకు, ఇంకా ఈ బ్యాచ్ అంతా చట్నీ బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా చట్నీ బ్యాచ్ అన్నట్టు అట్లా అయిపోకూడతాం. ఇంకో మా పాప, మా బాబు ఇద్దరు కలిసి అల్లరి మౌనిక అనే ఛానల్ కూడా పెట్టిర్రు. ఆ ఛానల్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు చట్నీ వరకు వస్తే చట్నీ మాత్రం చాలా అద్భుతంగా రెడీ అయ్యింది. చూడండి, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, మటన్ ముక్కల్లాగా సూపర్గా ఉంది. ఓకే, ఆయిల్ సరిపోని వాళ్ళు బాగా కాగబెట్టి చల్లగైన తర్వాత వేయండి. మళ్ళీ చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పకరా బాబు అంటారు. కాకపోతే చాలామందికి తెలియదు అని చెప్తున్నాను. మావాడు ఇప్పుడే స్టార్ట్ చేసిండు. ఎట్టుందిరా టేస్ట్? సూపర్ ఉందా? మావాడు చట్నీ అంటేనే వాడు పానం అంతా ఎండనే ఉంటుంది. ఇప్పుడు మనం చట్నీ అంతా రెడీ అయిపోయింది కాబట్టి మీకు గాజు సీసా ఉంటే గాజు సీసా, లేదంటే మర్తమాన్ మట్టితోడు చేసినటువంటి దానిలో కానీ, మేమైతే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాము.
ఇప్పుడు డబ్బాలో వేసుకుందాం చట్నీ. చాలా అద్భుతంగా వచ్చింది కదా చట్నీ. మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు ఈ చట్నీ వీడియో ఎలా ఉందో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. వీడియోని అందరికీ షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.